వెల్లుల్లి ఇది వంటల్లోనే కాదు వైద్యంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి నిజంగానే వెల్లుల్లి హెల్త్‌కి మంచిదా? ఈ వీడియోలో చూద్దాం. వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో అల్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యం రాకుండా నియంత్రిస్తుంది. జింక్, ఐరన్ వంటి పోషకాల శోషణను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యానికి, అలాగే రక్తపోటును నియంత్రించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ప్లేట్లెట్స్ గట్టి పడకుండా నిరోధిస్తుంది. అంటే రక్తాన్ని పల్చగా చేసి బ్లడ్‌లో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌పై కూడా పనిచేస్తుంది. దీన్ని వంటల్లో ఉపయోగించడంతో పాటు పచ్చిగా లేదా నిమ్మ, తేనెతో కలిపి టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా నిద్రలేమి సమస్య ఉన్న వారికి కూడా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. దీన్ని దిండు కింద పెట్టుకుని నిద్రపోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలన్నీ మాయమవుతాయట. అలాగే ఇవి దోమలు రాకుండా, కీటకాల దగ్గరికి రాకుండా కూడా తరిమి కొడుతుంది. నిజానికి వెల్లుల్లిలోని ఆరోగ్య ప్రయోజనాలను ప్రాచీన వైద్యులు ఎప్పుడో గుర్తించారు. ఆ సమయంలో జపాన్, చైనా, కొరియా వంటి దేశాల్లో వెల్లుల్లిని విరివిగా అమ్మేవారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, అలసట, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందని వారి నమ్మకం. అలాగే ప్రాచీన భారతదేశంలోని ఆయుర్వేద వైద్యంలో వెల్లుల్లిని ఉపయోగించేవారు. దీన్ని గుండె జబ్బులు, ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగించేవారు. ఇక పురాతన కాలంలో ఈజిప్టియన్లు చనిపోయిన వారిని మమ్మీల రూపంలో మారుస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. 3500 ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ రాజు టుటాన్మెన్ సమాధిలో వెల్లుల్లి రెబ్బలు బయటపడడం విశేషం. అలాగే పురాతన గ్రీక్ సంప్రదాయంలో కూడా వెల్లుల్లిని వాడేవారు. దేవాలయాలలో దేవతలను ఆరాధించడానికి లేదా ప్రసాదాల్లో ఉపయోగించేవారు. గ్రీకులు తమ నావికులకు, యోధులకు వీటిని తినిపించి యుద్ధానికి పంపించేవారని ఒక కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇక ప్రస్తుతం యావత్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వెల్లుల్లిని పండిస్తున్నారు. మరి ముఖ్యంగా చైనా వీటి ఉత్పత్తిలో ముందుంది. ఇక మన దేశంలో అయితే గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువగా వెల్లుల్లి సాగవుతుంది. మొదట్లో మధ్య ఆసియా ప్రాంతంలో మాత్రమే వెల్లుల్లి కనిపించేది. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీని ఉత్పత్తి ఉంది.